ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ మాట నా కొరికే, నిజంగా నాకు ఓపిక లేదు, నాకు ఓపిక అవసరమని ప్రభు చెప్తున్నాడు, నాలో కొన్ని తొందరపాట్లు ఉన్నాయి, తొందరపాటు ఆలోచనలు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, లేదు ప్రభు రాకడ వరకు నేను ఓపిక కలిగి ఉండాలి అని ఎవరైతే మంచి మనసుతో వాక్యాన్ని విని ఓపిక కలిగి ఉంటారో వారు ఫలిస్తారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమవుతారంట వాళ్ళు? ఓపిక కలిగి ఉండేవాడు తప్పనిసరిగా ఫలిస్తాడు. అలా కాదండి వెంటనే అయిపోవాలండి అని అంటే అది అవదు. సమయం ఉంది, ఆ సమయమందు మనము ఓపిక కలిగి విశ్వాసంతో ప్రభు వైపు చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మనము, మన కుటుంబం, మన బిడ్డలు, మన పరిచర్య ఏమవుతుందంటే ఫలిస్తుంది. హల్లెలూయా. ఫలభరితంగా మారుతుంది. కానీ ఈరోజు ఆ ఫలించే అనుభవం కొరకు ఓపిక పట్టలేకపోతున్నాడండి. ఓపిక పట్టలేకపోతున్నాడు. ఒక్క మామిడికాయ కేజీయో ఎంత, 2 లక్షలు 3 లక్షలు ఉంది. అది ఎర్రగా ఉంటుంది. ఆ కాయ చాలా ఖరీదైనవి. ఏదో ఒక రాష్ట్రంలో ఆ చెట్టు కాపలాకంట ఒక గన్మ్యాన్ని, ఒకరు 4 కుక్కలను పెట్టాడంట. గన్మ్యాన్ పెట్టాడంటే ఆ మామిడి చెట్టు ఎంత విలువైందో చూసుకోండి. ఎక్కడో నుంచి తెచ్చాను, కేజీ 1,00,000 2 లక్షల రూపాయలంట. ఎప్పుడు నాకు డబ్బులు వస్తాయి, ఎప్పుడు ఇది ఎదుగుతుంది, ఎప్పుడు ఇది పూత వస్తుంది, ఎప్పుడు పిందెలు వస్తాయి, ఎప్పుడు ఎదిగి కాయలు వస్తాయి అని చెప్పని ఏమంటే ఆ పెట్టిన వ్యక్తికి ఏముండాలి? ఇది బతికిందో లేదో, ఇది పూత నిలుస్తుందో లేదో, ఈ పిందెలు నిలుస్తాయో లేవో అనుకుంటూ దాని వెంక దగ్గరికి వెళ్ళి పర్దాకు దాన్ని కదిలిస్తూ ఉన్నాడు అనుకోండి, అది నిలుస్తుందా? అన్నీ మనకు తెలుసు, జవాబు బాగానే చెప్తున్నారు. కానీ ఈరోజు దానిని మనకు అన్వయించుకునే దగ్గరికి వచ్చేసేపాటికి మనకు ఏముండట్లేదంటే ఓపిక ఉండట్ల ఫలించటానికి. ప్రభు పిలుచుకొని దేనికో తెలుసా? ఇదిగోండి, ఆయన ఎవరి యందు ఉంటారో వారు బహుగా. మరి ఇప్పుడు అందరం ఆయనలోకి ఉండడానికి వచ్చాం కదా, యేసుక్రీస్తులోనికి మనల్ని ఆయన కోరుకున్నాడు ఉండటానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిలోనికి వచ్చాం? మనం యేసయ్యలోనికి వచ్చాం, యేసయ్య కొరకు వచ్చాం, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం. మరి యేసయ్య కొరకు బ్రతకాలని ఆయన కొరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి ఫలిస్తాడు. ఫలించటం కొరకే ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఇది మనం నమ్మాలి. ఏదో ఆయన నేను వెంబడిస్తున్నాను, ఏదో మనల్ని ఆయన ఇదిగో మా పూర్వీకులు ప్రభుని నమ్ముకున్నారు, లేకపోతే ఎవరో చెప్పారు రమ్మని అందుకునే వచ్చాను, అందుకునే వెళుతున్నాను అని చెప్పని కాకుండా, లేదు యేసు నన్ను కోరుకున్నాడు. దేని కొరకంటే నన్ను ఫలభరితంగా మార్చడం కొరకు, నన్ను ఫలభరితంగా మార్చి నా జీవితాన్ని ఆశ్రయించడం కొరకు నన్ను కోరుకున్నాడని నమ్మిన వారు ఓపిక కలిగి ఆయన ఇచ్చే ఆ జీవితం కొరకు ఎదురు చూస్తారు.